ఏడాది పాలనలో కాంగ్రెస్ నాయకులు దొరికితే కొట్టలేనంతగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. అలవిగాని హామీలతో గద్దెనెక్కి ప్రజలను వంచిన కాంగ్రెస్ ప్రభుత్వంపై క్షేత్రస్థాయి పోరాటాలకు దిగుతామని ప్రకటించారు. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని గంభీరంగా చూస్తున్నానని, తాను కొడితే మామూలుగా ఉండదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. వచ్చేది పక్కగా బీఆర్ఎస్ ప్రభుత్వమేనని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర పాలకుల అసమర్థతతో 15,000 కోట్ల ఆదాయం తగ్గి ఆర్థిక పరిస్థితి దివాలా తీసిందన్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో జహీరాబాద్ నియోజకవర్గ నేతలతో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. రైతు బంధుకు రామ్, దళిత బంధుకు జై భీమ్ అని తాను చెప్పినట్లుగా కాంగ్రెస్ సర్కారు పాలనలో రాష్ట్ర పరిస్థితి మళ్లీ మొదటికొచ్చిందన్నారు. మళ్లీ కరెంటు కోతలు, నీళ్ల కరువు కనిపిస్తోందన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఏటా రాష్ట్ర ఆదాయం పెరిగితే ఇప్పుడు 15,000 కోట్ల రూపాయల రాబడి పడిపోయిందని కాగ్ నివేదిక ఇచ్చిందన్నారు. ఉద్యోగులకు జీతాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వని పరిస్థితులు వస్తాయని కేసీఆర్ అన్నారు. రైతు బంధుకు రామ్ అంటారు, దళిత బంధుకు జై భీమ్ అంటారు. ఆయన చెప్పినది మళ్ళీ మొదటికొచ్చానా కైలాసం ఆడలో పెద్ద పామింగినట్టు అయింది. మళ్ళీ ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్లేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ. ₹1 కోటి భూమి ఇప్పుడు 50 లక్షలు కట్టుకోలేదు. అంత మంచిగా 4 ఎకరాల రైతు నేను 4 కోట్ల ఆశామని అనుకుంటుండే, అంత ధీమా ఉంది. అన్ని మప్పులు వీడిపోయినట్టు ప్రజలకు అన్ని తెలిసిపోతున్నాయి. మంచి ఏంది, చెడ్డ ఏంది, ఏం జరిగింది అన్ని ఇంకా ఘోరమైతే నేను చెప్తున్నా. వీళ్ళ తెలివితక్కువతనానికి ఏమైంది, నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది, కాగ్ రిపోర్ట్ వచ్చింది. పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే 13,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది. ఇంకా మార్చి పోయే వరకల్లా ఇంకో 3-4 కోట్లు, అంటే 15,000 కోట్ల ఆదాయం పోతుంది. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది 15,000 కోట్లు పెంచుకుంటూ పోయినాయి. ఏడాది 10 నుంచి 15,000 కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో. అంత జాగ్రత్తగా మనం వ్యవహారం చేస్తాం. ఇలా ఉల్టా 15,000 కోట్లు పడిపోయింది. ఇంకా వాడేమిస్తాడుగా, ఇంకో 4-5 నెలలు అయితే జీతాలకే కష్టమైతే ఉంటుంది. అందరు పెండింగ్ పెట్టి రిటైర్ అయిన దొరుకుతారు పైసలు, మీరు చూస్తారు కదా పేపర్లలో. సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దివాలా తీయించారు. వాళ్ళతోనేం కాదు, పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుండే. ఆయన మీద గంగ గచ్చిపోయింది. ఇప్పుడు వాడు ఇతడు ఏడో భగవంతుని కనుక ఇచ్చినా కూడా మోసం. ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం చేస్తారు తప్ప కడుపు నిండా ప్రేమ ఇచ్చేది ఇట్లే ఉంటుందా? ఏడాదిలోనే కాంగ్రెస్ సర్కారుపై వ్యతిరేకత వచ్చిందని, ఆ పార్టీ నేతలు కనబడితే కొట్టేలా ఉన్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సర్కారుపై పోరాటాలకు దిగుతామని ఫిబ్రవరిలో బహిరంగ సభ పెట్టాలని యోచిస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, ఇది తథ్యమని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే, తెగించి కొట్లాడాల్సిందే. తెలంగాణ హక్కులను కొట్లాడాల్సిందే, మనమే కొట్లాడి తీరాల్సిందే అన్న రెండవ మాట లేదు. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. 4 రోజులు కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా. కానీ మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే, 1 సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు ఉత్పత్తుల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు. ఇవన్నీ అన్యాయాలని. కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, మీరు కథ చూడాలి. జరుగుతూ ఉంది. తెలంగాణ శక్తి ఏందో మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి. భవిష్యత్తు కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలి. 100కు 100% ఇప్పటికే ప్రజల నిర్ణయానికి వచ్చిండ్రు. డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం లేదు. ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతామని అన్నంత గొప్పగా. ఇంకా వాళ్ళ బొంద తెలివికి నిన్న వారి పార్టీ మంది పెట్టాలి. అదేందో పోలింగ్ పెట్టిన వాడు. ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకి 75. ఇది పరిస్థితి. ఫామ్ హౌస్ అంటే ఏముంటది, వారి ఉంటది, మాకు ఉంటది, అల్లం ఉంటది. కాంగ్రెస్ వాళ్ళు అయితే మనిషి చేస్తే పారబడి తవ్వచ్చు కూడా. కాంగ్రెస్ సర్కారు పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా భూముల ధరలు పడిపోయి ప్రజలకు కష్టాలు వచ్చాయని హరీష్ రావు విమర్శించారు.